సాగు చేస్తే లాభాలే లాభాలనుకున్నారు. దశ తిరుగుతుందని సంబరపడ్డారు. తీరా చూస్తే రేట్లు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గోదావరి జిల్లాలో పామాయిల్ రైతుల పరిస్థితి. పామాయిల్ ధరలు ఏడాది మొదట్లో టన్ను 21,000 వరకు ఉండేది. దీంతో రైతులు సంబరపడిపోయారు. ఎప్పుడు లేని లాభాలు వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడులు కూడా భారీగానే పెట్టారు. కానీ అంతకంతకు ప్రతి నెలా రేటు పడిపోతూ వచ్చింది. ఇప్పుడు 18,000 దిగువకు చేరింది. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో దిగుమతులు నిలిచిపోవడంతో దాదాపు 24,000 వరకు రికార్డు స్థాయిలో రేటు పలికింది. తర్వాత 12,000 కూడా కొనేవారు కనిపించలేదు. ఈ ఏడు నష్టాలు ఉండబోవని భావించారు. కానీ కేంద్రం దిగుమతి సుంకం 17% తగ్గించింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పామాయిల్ భారీగా వస్తోంది. ఇటు లోకల్ పంటకు డిమాండ్ పడిపోయింది. 20,000 ఇచ్చేవారండి టన్నుకి, ఇప్పుడు 18,600 పడిపోయింది. మరి గత ప్రభుత్వం బాగా చేసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా మరి మమ్మల్ని ఆదుకోవాలి కదా. దీనివల్ల మాకు చాలా నష్టపోతున్నాం రైతులు. మరి దీన్ని మీరు కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకుని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మాకు కనీసం మద్దతు ధర 20,000 అన్నా ఉంటేనే రైతు గిట్టుబాటు ధర లేదండి. దాని గురించి మీరు కొంచెం ఆలోచించి మమ్మల్ని గుర్తించండి. ఆశించిన దానికన్నా దిగుబడులు ఎక్కువగా రావడంతో ప్రస్తుతం టన్ను 18,000 పలుకుతోంది. ఇదే కంటిన్యూ అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని రైతులు ఆందోళన